విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గంధవరం, కొవ్వాడ, పెంట, అనంతవరం, బంధువుపురం, విలాసకానిపాలెంలో ప్రచారం నిర్వహించారు. అక్కడి ప్రజలు తప్పెట్లు, డప్పు, బాజా బాజంత్రేలు, మహిళల కోలాటాలతో ఆయా గ్రామాల్లో సందడి చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు గ్రామాలలో కనువిందు చేశాయి. విరుములు గొలిపించే బాణసంచాతో గంటాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా, నీతి నిజాయితీకి, న్యాయానికి, అన్యాయానికి మధ్య 2024 ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మద్యపాన నిషేధం చేయకుండా ప్రజలను ఓట్లు అడిగితే నైతిక హక్కు జగన్కి లేదన్నారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నిరుద్యోగులపై దృష్టి పెట్టకుండా ఎన్నికలు మరో 3 నెలల్లో వస్తాయని తెలిసి మెగా దగా టీఎస్సీ పేరుతో 6,000 ఉద్యోగాలు ప్రకటించారన్నారు. మెగా టీఎస్సీ ఉద్యోగాలు ప్రకటించాలనే ఉద్దేశం తప్ప ఈ ప్రకటనలో నిజాయితీ లేదన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ఉంచుకున్నాడని, జిరాక్స్లు మాత్రం భూ యజమానులకు ఇస్తాడని మండిపడ్డారు. అంటే దీన్ని బట్టి ఎటువంటి పోకడలకు జగన్మోహన్ రెడ్డి పోతున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ నుండి పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. అటువంటిది ఇప్పుడే ఎరిబాబు చెప్పాడు. ఎవరు అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి, అందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి, ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు తెలుగుదేశం సైకిల్ని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో ఈ గ్రామాలన్నీ ఏకమయ్యాయి. నాకు ఎరిబాబు అడుగుతున్నాడు, అలా ఎంత మెజార్టీ కావాలో చెప్పండి అని చెప్పని. నేను అడగడం కాదు, మీకు తెలుసు ఎంత మెజార్టీ రావాలో. మన ఎలక్షన్లో గెలవడం గురించి ఎవరికి అనుమానం లేదు. మన పేరు అనౌన్స్ అయిన రోజే మన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజు మన లక్ష్యం ఏంటంటే మెజారిటీ. ఎలాంటి మెజారిటీ రావాలంటే రాష్ట్రం మొత్తం కూడా రీసౌండ్ రావాలి మెజారిటీ ఉంటే. అలాంటి మెజారిటీ మనకు రావాలి. మరి మీరందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక గుడికెదుకు వచ్చిన తర్వాత ఇక మిమ్మల్ని ఆపేదేవుడు, అడ్డుకునేదేవుడు, ఇక్కడ కాదునేదేవుడు. మనం ఎలా చేస్తే అలా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మాకైతే నమ్మకం ఉంది. మంచి మెజారిటీతో ఈ 3 గ్రామాల నుంచి బ్రహ్మాండమైన నాయకత్వం ఈరోజు పార్టీకి వచ్చింది. మరి నేను ఇందాక ఎరిబాబు చెప్పినట్టుగా, ఎరిబాబు నాకు బాగా ఆప్తుడు, వెంకన్న ఎదురు కూడా. అయితే ఎరిబాబు ఆ మధ్య పార్టీ వెళ్ళే ముందు వచ్చాడు నా దగ్గరికి. అంటే తను చెప్పినట్టుగా చాలా నేరుగా మాట్లాడతాడు. ఏదైనా ఉంటే మనసులో ఒకటి పెట్టుకోను, లేకపోతే కొంచెం పాలిష్గా మాట్లాడటం తనకు తెలియదు. ఏదైనా ఉంటే ఓపెన్గా ఇక దాన్ని మన ఆతలో లేవనుకుంటారు ఏంటి కూడా ఆలోచించుకుంటారు. మనసులో తోచింది, వచ్చింది, నచ్చింది ఖచ్చితంగా అడిగేస్తాడు. కొంతమంది దాని వల్ల ఫీల్ కావచ్చు, ఆయన అతను పట్టించుకోడు. కానీ అతని మనసుతో తెలుసు కాబట్టి అతను ఎప్పుడైతే ఏదైనా ఒక ఆవేశంగా మాట్లాడి కూడా నేను అర్థం చేసుకుంటాను. చెప్పాడు ఆ రోజు, అన్న ఇట్లా వెళ్తున్నానంటే చెప్పాను, నీ ఇష్టం, నీవు హ్యాపీగా ఇళ్ళు, కంఫర్ట్గా ఉండు. మళ్ళీ కండిషన్ ఏంటంటే నేను కావాలనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి తీరాలి, అది కండిషన్. అలాగే అలా మీరు ఎప్పుడు పిలిచినప్పుడు మళ్ళీ నేను వస్తానన్నాడు మాట ప్రకారం. మరి మామూలుగా అయితే కొంచెం ఇంకా గ్రాండ్గా జాయినింగ్ ఫంక్షన్ పెడదాం అనుకున్నాం. మా రాజ్బాబు ఒకరోజు తీసుకుని వచ్చాడు, అలా వద్దు, లేట్ చేయొద్దు, అవతల ఒత్తిళ్ళు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కాదు అని చెప్పి అర్జెంట్గా రోజు ఆఫీస్ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి కండవా వేసి జాయిన్ చేస్తారు. అంటే అంత చదువు అభిమానం ఉన్న వ్యక్తులు మాకు వీళ్ళిద్దరు కూడా. మరి ఆయన అక్కడ కూడా చూస్తున్నారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీకు తెలుసు రేపు జరిగే ఎన్నిక ఎంత ముఖ్యమైందో. ఈ ఎన్నికల్లో ఒక నీతికి, నిజాయితీకి, న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని కాదని మనందరం కూడా ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఆయన ఎన్నికలకు ముందు అరిచేతిలో స్వర్గం చూపించారు. మనకి ఏమేమి కార్యక్రమాలు చెప్పాడో మీ అందరూ కూడా చాలా వరకు గుర్తున్నాయి. ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చినారు. ఆ రోజు మద్యపాన నిషేధం గురించి చెప్పాడు ఆయన. ఏదైతే రాష్ట్రంలో మహిళల జీవితాల్లో ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు ఈ మద్యం వల్ల, అటువంటి మద్యాన్ని పూర్తిగా ఆపేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చాడు. మరి ఆ మద్యపాన నిషేధం ఏమైందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఓట్లు అడగాలంటే మద్యపాన నిషేధం చేసి అడుగుతారన్న పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఎలా ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారని చెప్పని ఒకసారి మనం అందరం కూడా అడగాలి. ఆయనకైతే నైతిక హక్కు లేదు ఈరోజు రాష్ట్రంలో ఓట్లు అడగడానికి. అంత మంది సమక్షంలో అంత బహిరంగంగా నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓట్లు అడుగుతారని చెప్పిన పెద్ద మనిషి